మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి, పైగా శుక్రవారంతో కలిసి వచ్చిన చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు 5 రూపాయల బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అంత శక్తివంతంగా ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. వెనకటి రోజుల్లో అంటే ఋషుల కాలం నుంచి మన తాతమ్మలు ముత్తాతలు, వెనకటి రోజుల్లో ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుని ఫలితాన్ని పొందేవారు. ఈ పరిహారాలు ఇవాళ కొత్తగా మనం కనిపెట్టినవి కావు. మనలో కొంతమందిని చూసినట్లయితే ఎప్పుడూ కూడా అంటే అప్పుడుండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే వారి సంపాదన కన్నా కూడా ఖర్చులనేవి ఎక్కువగా ఉండి ఆ ఖర్చులు అవసరాల కోసం అని చెప్పేసేసి మళ్ళీ వేరే కాడ అప్పు చేయటము, ఆ అప్పు తీసుకునేసరికి మరి అప్పు అంతటితో ఆగదు కదా, మరి దానికి వడ్డీలు కట్టుకోవాలి కదా, అలా సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టడానికి సరిపోయిద్ది. ఎందుకంటే వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవు అంటారు. అంత స్పీడ్గా వడ్డీ అనేది పరిగెడుతుంది. నెలొచ్చేసరికి వడ్డీ కట్టాల్సి వచ్చిద్ది. ఇక వీరు చేసే సంపాదన మొత్తం వారికి వడ్డీలు కట్టడానికే సరిపోయిద్ది. ఇంకా జీవితంలో ఎదగాలి, ₹1 సంపాదించుకోవాలి, ₹1 వెనకేసుకోవాలి అని అంటే ఇంకసలు అది జరగని పని. ఇక వాళ్ళ లైఫ్ అట్లా ఆగిపోయిద్ది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి ఏం చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంకేం చేస్తారు? ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటము, ఏదన్నా భూములు కానీ పొలాలు కానీ ఉంటే అవి అమ్ముకోవటము, చివరికి అప్పులు కట్టలేక ఉన్నయన్నీ అమ్ముకుని ఇంకా దారుణంగా వారి పరిస్థితిని మార్చుకుంటూ ఉంటారన్నమాట. అలా కాకుండా మనం ఏమీ అమ్ముకోకుండా మాకు అప్పులు తీర్చుకునేటటువంటి ఏదన్నా దారి కనిపించాలి, మేము సంపాదించే సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి, మాకు కూడా మా కష్టానికి తోడుగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అని అనుకునేవారు తప్పక ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోండి. ఎందుకంటే సంపాదించడం ఒక్కటే మనవంతు, కానీ కలసుబాటు అనేది ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనకి అనుగ్రహం ఇవ్వాలి, కలసుబాటు అనేది ఇవ్వాలి. అలా కలిసి వస్తే ₹1 వెనకేసుకోవటం, మనం కూడా పెద్ద పెద్ద గొప్ప కోటేశ్వరులలాగా మనం కూడా సెటిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. కలుసుబాటు లేనప్పుడు ఎంత కష్టం చేసినా కూడా చాకిరి, అలసిపోవటం తప్ప ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసము, మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకోవటం కోసము, అప్పు ఉన్న వాళ్ళకి ఏదన్నా దారి ద్వారాగా ఆ అప్పు తీర్చుకోవటం కోసము, సంపాదన రెట్టింపు అవ్వటం కోసము ఈ 5 రూపాయల బిళ్ళ అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. 5 అనే సంఖ్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట. 5 రూపాయల బిళ్ళతో చేసేటటువంటి పరిహారం మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. మూసుకుపోయినటువంటి దారులు తెరుచుకోవటానికి, దారి కనిపించడానికి ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా రేపు రాత్రి మీరు ఒక 5 రూపాయల బిళ్ళ తీసేసుకుని ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చేసుకోవటం వల్ల అప్పు ఉన్న వాళ్ళకి అప్పు తీరిద్ది, సంపాదన పరంగా కలిసి రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి అప్పులు మాకేమీ లేవు, మేము సంపాదన బాగా సంపాదించుకుంటే చాలు, మాకు బాగా కలిసి రావట్లేదు, కలుసుబాటు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈ పంచమి తిథి రోజున 5 రూపాయల బిళ్ళతో ఏం చేస్తే మీ అప్పులు తీరిపోయి గొప్ప స్థాయికి వస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ
తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్ళపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను.
లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజు రోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు, ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు,
నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్ అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు. అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు. అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు. నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మీరు రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలేవండి. నిద్ర లేచిన తర్వాత మీ ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా ఊడ్చుకుని కల్లాపి చల్లుకుని చక్కగా ముగ్గులు పెట్టుకోండి. ఆ తర్వాత తల స్నానం గాని లేదా మామూలు స్నాన కార్యక్రమాలు గాని శుచిగా శుభ్రంగా పూర్తి చేసుకోండి. స్నానం చేసిన తర్వాత మంచిగా ఉతికిన శుభ్రమైన బట్టలను ధరించండి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రేపు పంచమి తిథి కాబట్టి పొరపాటున కూడా ఎరుపు రంగు బట్టలను మాత్రం అస్సలు వేసుకోకూడదు. సాధారణంగా మనం ఏదైనా పూజలు లేదా పరిహారాలు చేసేటప్పుడు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అని పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ పంచమి రోజున చేసే ప్రత్యేక పరిహారానికి మాత్రం ఎరుపు రంగు గాని నలుపు రంగు గాని ఈ 2 రంగుల బట్టలను అస్సలు ధరించకూడదు. ఈ 2 రంగులు కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ పరిహారాన్ని మగవారైనా చేసుకోవచ్చు, ఆడవారైనా చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆడవారు మాత్రం తాము పూజ చేయకూడని ఆ 5 రోజుల సమయంలో, అంటే నెలసరి సమయంలో ఉంటే గనక ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. ఆ ఒక్క నియమాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఈ పంచమి రోజున నియమ నిబంధనలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రోజున మీరు కాస్త కూడా మాంసాహారం తినకూడదు.
కేవలం పవిత్రమైన శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారంలో కూడా పొట్లకాయను తినకూడదు. అలాగే ఈ పంచమి రోజున ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇవ్వడం గానీ లేదా ఎవరి దగ్గరైనా సరే అప్పులు తీసుకోవడం గానీ అస్సలు చేయకూడదు. ఇలాంటి రోజుల్లో అప్పులు చేయడం వల్ల లేదా ఇవ్వడం వల్ల మన జీవితంలో సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారయ్యారంటే చిన్న చిన్న అవసరాలకు కూడా, అంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోయినా అస్సలు తప్పదు అనుకుంటే తప్ప అప్పు చేయకూడదు అనే విషయాన్ని మర్చిపోయి చీటికి మాటికి ప్రతిదానికి అప్పులు చేస్తూ ఉంటారు. దానిని ఒక అలవాటుగా మార్చేసుకుంటారు. అలా అప్పులు చేసేటప్పుడు ఏముందిలే తర్వాత తీర్చేసుకుందామని చాలా తేలిగ్గా అనుకుంటారు. కానీ అనుకోకుండా ఖర్చులు పెరిగిపోవడం, ఆదాయం తగ్గిపోవడం వల్ల ఆ అప్పుల మీద వడ్డీలు ఎక్కువైపోయి చివరికి తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ప్రాణం మీదకు వస్తే తప్ప అప్పు జోలికి వెళ్ళకూడదు. మనం ఎప్పుడైనా సరే అప్పులు చేసి సంక్షోభాల నుంచి బయటపడాలి అనుకోవడం తప్పు. మన ఖర్చులను కొంచెం తగ్గించుకుంటే అప్పులు పెరగకుండా ఉంటాయి. అసలు అప్పు చేయాల్సిన అవసరమే రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలా కాకుండా ఎలా పడితే అలా డబ్బులున్నాయి కదా అని వాడుకుంటే భవిష్యత్తులో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకు ఓపిక ఉంది, ఆరోగ్యం బాగుంది కాబట్టి చక్కగా సంపాదించుకుంటున్నాం. కానీ రేపటి రోజున వయసు పైబడినప్పుడు లేదా ఆరోగ్యం సహకరించినప్పుడు పని చేయలేని స్థితి వస్తే ఎవ్వరూ మనకు రూపాయి సాయం చెయ్యరు. అందువల్ల డబ్బును నీళ్లలాగా ప్రతి చిన్నదానికి వాడకూడదు. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని కొంతమంది ఆడవాళ్లు, మరికొంతమంది మగవాళ్లు కూడా మితిమీరిన ఖర్చులు చేస్తూ ఉంటారు. పెద్దగా అవసరం లేకపోయినా విలాసాల కోసం ఖర్చు పెడతారు. అలా చేసినప్పుడు చివరికి అప్పులు చేయాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి మొదట అలాంటి అనవసరపు ఖర్చులను, పనులను మానుకోండి. సరే, ఏదో తెలియక లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఆల్రెడీ అప్పులు చేసేశాము, ఇప్పుడు ఆ అప్పుల బాధల నుంచి ఎలాగైనా బయటపడాలి అని అనుకునే వారి కోసం ఒక అద్భుతమైన పరిహారం ఉంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే, రేపు పంచమి రోజు రాత్రి సమయంలో 4-5 రూపాయల నాణాలను తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల కాగితపు నోట్లు తీసుకోకూడదు, కేవలం మెటల్ కాయిన్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ 5 రూపాయల బిళ్లలను తీసుకుని మొదట వాటిని శుచిగా మంచినీటితో కడిగేసేయండి. ఆ తరువాత కాస్త పసుపు నీటితో కూడా కడగాలి. ఈ పరిహారం చేసే రోజున మీ ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అందుకని ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు, దొడ్డు ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోండి. వీలైతే మీ ఇంటి ప్రధాన సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క కాస్త వేపాకులను కూడా కట్టండి. పంచమి పూట ఇలాంటి నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి పోయి అప్పుల బాధలు, సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మన సంపాదన కూడా బాగా పెరగడానికి మార్గాలు సుగమమవుతాయి. మీరు ఆ 5 రూపాయల బిళ్లలను తీసుకున్నారు కదా, వాటితో పాటు పసుపు కూడా కావాలి. ఈ పసుపు విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. మనం సాధారణంగా వంటల్లో వాడే పసుపు పొడిని ఈ పరిహారానికి వాడకూడదు. మనం పూజ గదిలో దేవుడి కోసం ప్రత్యేకంగా దాచుకునే పూజా పసుపును వాడుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చి పసుపు కొమ్ముల ముక్క ఉంటే గనుక ఆ పచ్చి పసుపు కొమ్ములను తెచ్చి చక్కగా దంచి పేస్టులా చేస్తే ఇంకా అద్భుతమైన త్వరితగతిన ఫలితాలు వస్తాయి. లేదా మార్కెట్ నుంచి మంచి పసుపు కొమ్ములను తెచ్చుకొని వాటిని మీరే స్వయంగా దంచి లేదా మిల్లులో మరలో ఆడించి ప్యూర్ పసుపు పొడిని తయారు చేసుకోవచ్చు. బయట దొరికే పసుపు పొడిలో కెమికల్స్ లేదా కల్తీలుంటే ప్రమాదం ఉంది కాబట్టి మన చేతులతో స్వయంగా తయారు చేసుకున్న పసుపు అయితే ఈ పరిహారానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక 1/4 కేజీ లేదా 1/2 కేజీ పసుపు కొమ్ములు తెచ్చుకొని ఆడించుకుంటే ఈ పరిహారానికే కాకుండా రోజువారీ వంటలకు కూడా వాడుకోవచ్చు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న ప్యూర్ పసుపు పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి ఒక గిన్నెలో చిక్కటి పేస్టులాగా, అంటే ముద్దలాగా తయారు చేసుకోవాలి. పసుపు అంటేనే అత్యంత శుభప్రదమైనది, మంగళకరమైనది. మన జీవితంలో శుభాలను తీసుకురావడానికి, అంతా మంచే జరిగేలా చేయడానికి, మన సంసారం పచ్చగా ఉండేలా చేయడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ పసుపుతో చేసే పరిహారం చాలా వేగంగా సిద్ధిస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మొత్తం 4-5 రూపాయల బిళ్లలను తీసుకోవాలి. 4-5 రూపాయల బిళ్లలు అంటే మొత్తం 20 రూపాయలు అవుతుంది. ఈ 20 అనే సంఖ్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన, ఇష్టమైన సంఖ్యగా చెప్తారు. ఈ 4-5 రూపాయల నాణాలను తీసుకుని మీరు తయారు చేసి పెట్టుకున్న పసుపు పేస్టులో బాగా ముంచాలి. నాణాల చుట్టూ పసుపు బాగా అంటుకొనేలా ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి ఒక తమలపాకు మీద పెట్టాలి.
ఈ తమలపాకును మీ పూజ గదిలో దేవుడి పటాల ముందర పెట్టండి. మీరెప్పుడూ చేసుకునే విధంగానే దేవుడికి దీపారాధన చేసుకోండి. ఈ పసుపు రాసిన 4-5 రూపాయల బిళ్ళలను తమలపాకుపై ఉంచి ఆ రాత్రంతా అలాగే దేవుడి ముందే వదిలేసేయాలి. ఆ నాణాలకు ఉన్న పసుపును అస్సలు తొడవడం కానీ క్లీన్ చేయడం కానీ చేయకూడదు. రాత్రంతా ఆ నాణాలు దేవుడి ముందే ఉండటం వల్ల పూజ గదిలోని దైవశక్తి, మనం వెలిగించిన దీపం యొక్క శక్తి, అలాగే పసుపుకు ఉండే సహజమైన సాత్విక శక్తి ఇవన్నీ కూడా ఆ 5 రూపాయల బిళ్ళలు ఆకర్షిస్తాయి. దీనివల్ల ఆ నాణాలు అత్యంత శక్తివంతమైనవిగా మారిపోతాయి. ఈ నాణాలను తమలపాకుపై పెట్టేటప్పుడే మీరు మనసులో ఒక బలమైన సంకల్పం చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, మాకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి, మేము ఆర్థికంగా బాగా స్థిరపడాలి, బాగా సంపాదించాలి, మాకు లక్ష్మీ కటాక్షం కలిగి కోటీశ్వరులం అవ్వాలి, భవిష్యత్తులో మేము ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నాణాలను అక్కడ ఉంచాలి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం ముగించుకొని పూజ గదిలోకి వెళ్ళి ఆ 4-5 రూపాయల బిళ్ళలను తీసుకోండి. ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆ నాణాలపై ఉన్న పసుపు ఎండిపోయి ఉంటుంది కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లతో కడగకూడదు. కడిగితే ఆ నాణాలు రాత్రంతా ఆకర్షించిన దైవశక్తి, పవర్ అంతా పోతుంది. కాబట్టి కడగకుండా అలాగే ఒక పేపర్లోనో లేదా కవర్లోనో పెట్టుకుని ఏదైనా దేవుడి గుడికి తీసుకువెళ్ళండి. ఆ 20 రూపాయలను అంటే 4 నాణాలను గుడిలో ఉండే హుండీలో వేసేయాలి. ఇక్కడ మరో ప్రధానమైన నియమం ఏమిటంటే, ఈ నాణాలను గుడి బయట ఉండే బిచ్చగాళ్ళకి గాని లేదా తెలిసిన మనుషులకి గాని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. కేవలం దేవుడి హుండీలోనే సమర్పించాలి. మరుసటి రోజు ఏదైనా గుడికి వెళ్ళి హుండీలో వేసేటప్పుడు కూడా మీ మనసులో ఉన్న కోరికను, అంటే అప్పులు తీరిపోవాలి, సంపాదన పెరగాలి అని లక్ష్మీదేవిని లేదా అక్కడి దైవాన్ని స్మరించుకుంటూ హుండీలో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఎంతగానో మెరుగుపడుతుంది. మీరు ఇతరుల దగ్గర చేయి చాచే స్థితి నుంచి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ధనపరంగా మీకు అన్నీ అనుకూలిస్తాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలన్నీ తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే ఎంతటి దరిద్రమైనా సరే పారిపోతుంది. సంపాదించుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి ఈ దోష నివారణ పరిహారాన్ని పంచమి తిథి రోజున సాయంత్రం ప్రదోష కాలంలో గాని లేదా రాత్రిపూట గాని చేసుకోండి. ఒకవేళ ఆ సమయాల్లో కుదరకపోతే పగటిపూటైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక అప్పుల బాధలు ఉన్నవారందరూ ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.